Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 1 లెవెల్ టు 116 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో గైస్ ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 6Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 6K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. నేను అక్కడ రీల్స్ పెడుతూ ఉంటాను. సో అందుకే కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి జెన్యూన్ కమెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 111లో మనం ఒక అమెరికన్ హంటర్ని చూస్తాం. అండ్ వాడు భయంతో ఉండిపోతూ ఉంటాడు, బికాస్ వాడు ముందు బ్లూ మాస్టర్ ఉంటాడు కాబట్టి. సో ఈ బ్లూ మాస్టర్ గాడు ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ గురించి వెతుకుతుంటాడు. అలా వాడు అమెరికాకి వచ్చాడు. అప్పుడు అక్కడికి యోగమౌంట్ అనే మాస్టర్ వస్తాడు. అండ్ వాడు కొరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బ్లూ మాస్టర్ గాడికి చెప్పడానికి వచ్చాడు ఇక్కడికి. సో ఈ బ్లూ మాస్టర్ గాడు అంటాడు, కొరియా షాడో మొనార్క్ ఏరియా కదా, నువ్వు తనని చూసుకుంటావు అని అన్నావు కదా అని అంటాడు. సో షాడో మొనార్క్ ఎవరని కన్ఫ్యూజ్ అవ్వకండి. షాడో మొనార్క్ అంటే మన జిన్మునే. అండ్ తర్వాత ఈ యోగమౌంట్ గాడు అంటాడు, షాడో మొనార్క్ ని ఆర్కిటెక్ట్ చూసుకుంటాడు, తన రోల్ తను ఫుల్ఫిల్ చేసుకుంటాడు. అండ్ ఆల్సో వీడు అంటాడు ద గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ కొరియాలో ఉందని అంటాడు. బట్ ఈ బ్లూ మాస్టర్ గారిని ఎవరో ఇక్కడికి రప్పించారు, ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ ఇక్కడ ఉందని. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, జిన్వు వాళ్ళ డాడ్ సంగ్. అండ్ ఈ మాన్స్టర్స్ కొరియా గురించి మాట్లాడుకుంటాయి కాబట్టి సన్కి కోపం వస్తుంది, ఇలా కొరియాని దేంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారని. అండ్ అప్పుడు యోగమంట్ గాడు వెళ్ళిపోతాడు. అండ్ ఆ బ్లూ మాన్స్టర్ గాడు అంటాడు సంగ్తో, నీకెందుకు అంతకన్నా ఇంట్రెస్ట్ వస్తుంది కొరియానిగానే, అయినా నీకు దమ్ముంటే మమ్మల్ని ఆపి చూపి అని అంటాడు. అండ్ బ్లూ మాన్స్టర్ గాడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ సంగ్ వాడి మీద అటాక్ వేసాడు అండ్ వాడిని వెళ్ళనేయడు. అండ్ వేసి మనం ఆ రెడ్ గేట్ బాస్ మాస్టర్ని చూస్తాం. అండ్ వాడు జిన్వుతో అంటాడు, నువ్వే నారా మా బ్రదర్స్ని చంపుతుంది, అది ఇంప్రెసివే, నీలాంటి పొట్టి పర్సనాలిటీ వాడు మా మాస్టర్స్ని లేపేయడం. ఆల్సో నీకు మా లాంగ్వేజ్ కూడా తెలుసు, బట్ దిస్ ఇస్ ద ఎండ్, నీ పని అయిపోయిందిగా, నా కామ్రేడ్స్ని పిలుస్తా అని బాస్ గాడు వాడి కామ్రేడ్స్ని పిలుస్తాడు. బట్ ఒక్క మాస్టర్ కూడా రాదు, ఎందుకంటే జిన్వు అన్ని మాస్టర్స్ని లేపేసిండు కాబట్టి. దాంతో బాస్ మాస్టర్ గాడు బొగ్గ అయిపోతాడు. అండ్ అప్పుడే జిన్వు తన షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. అండ్ షాడో ఆర్మీ బయటకు వస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. దాంతో మిగిలిన మాస్టర్స్ పని అండ్ బాస్ మాస్టర్ గాడి పని అయిపోతుంది. బట్ బాస్ మాస్టర్ గారిని లేపేసే ముందు జిన్వు వాడిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, లైక్ ఈజిల్ని అడిగినట్టు. అండ్ ఆ పెద్ద ఎనిమీ ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ బాస్ మాస్టర్ గారు కూడా జిన్వుకి ఆన్సర్స్ ఇవ్వలేకపోతాడు, బికాస్ సిస్టమ్ ఇంటర్ఫియర్ అవుతుంటది కాబట్టి. దాంతో జిన్వు ఆ బాస్ మాస్టర్ గారిని లేపేస్తాడు. అండ్ తర్వాత జిన్వు తన ఇన్వెంటరీలోకి వెళ్ళి కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్ నుంచి వచ్చిన కీని బయటకు తీస్తాడు. అండ్ జిన్వు ఇప్పుడు 100 లెవెల్కి రీచ్ అయిపోయింది కాబట్టి తను ఈ కీ యొక్క రిక్వైర్మెంట్స్కి రీచ్ అయిపోయిండు. దాంతో సిస్టమ్ ఈ కీ ఒక ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. అండ్ ఈ కీని యూజ్ చేసి జిన్వు ఆ కార్టనైన్ టెంపుల్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. అంటే జిన్వుకి ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో తను మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు ఇప్పుడు యూజింగ్ దిస్ కీ. దాంతో జిన్వు అనుకుంటాడు, సిస్టమ్ మళ్ళీ నన్ను ఆ ప్లేస్కి పిలుస్తుంది, నేను ఆ ప్లేస్ని మర్చిపోలేకపోతున్నా, ఈవెంట్ నేను ట్రై చేస్తున్నా కూడా. బట్ థింగ్స్ అనేవి ఇప్పుడు చేంజ్ అయిపోయినాయి, ఇప్పుడు నేను స్ట్రాంగ్. ఒకవేళ సిస్టమ్ ఇది ముందు నుంచే ప్లాన్ చేస్తుందా, ఒకవేళ అలా అయితే నేను మళ్ళీ టెంపుల్లోకి వెళ్తున్నా, వెయిట్ ఫర్ మీ టెంపుల్ అని జిన్వు అంటాడు. అండ్ చాప్టర్ 111 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 112లో మనం జిన్ గాని చూసాం. అండ్ వాడు ట్రోలర్స్తో ఫైట్ చేస్తుంటాడు, బికాస్ జిన్వుని కొంతమంది ట్రోల్ చేస్తుంటారు కాబట్టి. చెప్పాను కదా కొంతమంది జిన్వుని సపోర్ట్ చేయరని, సో వాళ్ళు జిన్వుని ట్రోల్ చేస్తుంటారు. దాంతో జిన్ గాడు వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని సూ చేస్తాడు. అండ్ అప్పుడు అక్కడికి జిన్వు వస్తాడు. తను చాలా క్రిస్టల్స్ని కలెక్ట్ చేసుకుని వస్తాడు ఫ్రమ్ ద రెడ్ గేట్. అండ్ జిన్వు జిన్కి చెప్తాడు, ఈ క్రిస్టల్స్తో మనం మన గిల్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేద్దామని. బట్ వీళ్ళకి ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి గిల్కి సంబంధించి. అవేంటంటే వీళ్ళకి ఒక 3rd మెంబర్ కావాలి ఫర్ ద గిల్డ్, అండ్ వీళ్ళకి ఒక పేరు కూడా కావాలి కదా ఫర్ ద గిల్డ్. బట్ జిన్వుకి అనిపిస్తుంది పేరు అనేది చాలా ఇంపార్టెంట్ కాదని ఫర్ ద గిల్డ్, బట్ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఒక గిల్డ్కి. దాంతో జిన్ గాడు కొన్ని నేమ్స్ని సజెస్ట్ చేస్తాడు, లైక్ సన్ యో గిల్డ్ అని, యో సంగ్ గిల్డ్ అని, వూహో గిల్డ్ అని. అంటే వీళ్ళిద్దరి పేర్లని మిక్స్ చేసి నేమ్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాడు ఫర్ ద గిల్డ్. బట్ అప్పుడే జిన్వు సోలో ప్లే అనే ఈ నేమ్ని సజెస్ట్ చేస్తాడు, ఎందుకంటే జిన్వు సోలోగా హంట్ చేస్తాడు కదా, అందుకే తను సోలో ప్లే అనే నేమ్ని సజెస్ట్ చేస్తాడు. బట్ జిన్ గాడికి ఈ నేమ్ వియర్డ్గా అనిపిస్తుంది. అండ్ అప్పుడే డోర్ మీద ఎవరో నాక్ చేస్తారు. అండ్ దాంతో జిన్ గాడు డోర్ని ఓపెన్ చేస్తాడు. అండ్ ఓరో చోట గెస్ట్ చేయండి, మన ఆహిన్ వస్తుంది. దాంతో జిన్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ జిన్వు ఆహిన్ని అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని. అండ్ దాంతో ఆహిన్ అంటది, నేను మీ గిల్లో జాయిన్ అవ్వడానికి వచ్చానని. దాంతో జిన్వు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతాడు ఆహిన్ని, ఏంటి మళ్ళీ చెప్పని. దాంతో ఆహిన్ మళ్ళీ అదే చెప్తుంది. దాంతో జిన్వు అనుకుంటాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. దాంతో జిన్వు ఆహిన్తో అంటాడు, నిన్ను గన్ని పంపించిందా లేదా జాంగి నిన్ను గిల్లో నుంచి తీసిండా అని అడుగుతాడు. అండ్ దానికి ఆహిన్ అంటది, వాళ్ళు ఎందుకు అలా చేస్తారని. దాంతో జిన్వు మళ్ళీ అడుగుతాడు, అయితే నువ్వు ఎందుకు మన సోలో పోయే గిల్లో జాయిన్ అవ్వాలనుకుంటామని. అండ్ ఆయనకి కూడా ఈ పేరు విచిత్రంగా అనిపిస్తుంది. అండ్ జిన్వు ఇంకా ఫిక్స్ అయిపోతాడు, ఇదే ఇంకా గిల్డ్ పేరు అని. దాంతో జిన్ గాడు జిన్వుతో అంటాడు, నేను కొన్ని నేమ్స్ సజెస్ట్ చేసిన కదా వాటి గురించి ఆలోచించవా అని. దాంతో జిన్వు కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఇంకేం పేర్లు పెట్టాలా అని.
అండ్ తర్వాత జిన్వు ఆయన గమనిస్తాడు. సో ఆయనది హార్ట్ బీట్, బ్రీతింగ్, ఎక్స్ప్రెషన్ అన్ని కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే తను కామ్గా ఉండడానికి యాక్ట్ చేస్తుంది, బట్ జిన్వు కనిపెట్టేస్తాడు. అండ్ తను అనుకుంటాడు లైక్ అసలు తను ఎందుకు మా గిల్లో జాయిన్ అవ్వాలనుకుంటుందని. దాంతో జిన్వు ఆయనతో ఉంటాడు, నీకు అవేకనింగ్ అయ్యి 2 years మాత్రమే అయ్యింది అండ్ నీకు కాంట్రాక్ట్ కూడా ఉంది కదా జాంగ్లిన్ గడ్ గిల్తో, నీకు ఎలాంటి ఫైన్ పడదా మా గిల్లో జాయిన్ అవుతే అని అంటాడు. అండ్ దానికి ఆయన అంటది, నేను వాళ్ళకి పెనల్టీ పే చేయాలి, బట్ అయినా సరే నేను మీ గిల్లో జాయిన్ అవుతా అని అంటది. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు, ఆయన పెనల్టీ కట్టి మరి మా గిల్లో జాయిన్ ఎందుకు అవ్వాలనుకుంటుందని. అండ్ దాంతో జిన్వు ఆయనతో అంటాడు, నేను నీకు ఎక్కువ శాలరీ ఇవ్వలేనని. అండ్ దానికి ఆయన అంటది, నాకు ఎక్కువ శాలరీ అండ్ బోనస్ కూడా అవసరం లేదు అని అంటది. దాంతో జిన్వు డైరెక్ట్గా ఆయన్ని అడిగేస్తాడు, నువ్వు ఇంతగానం ఎందుకు చేస్తున్నావు మా గిల్లో జాయిన్ అవ్వడానికి, ఇదేమి పెద్ద తోపు గిల్లేం కాదు అండ్ నువ్వు ఇక్కడికి వచ్చి ఏం గెయిన్ చేయలేవు, అయినా సరే నువ్వు ఎందుకు మా గిల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని తను అడుగుతాడు. బట్ ఆయన అనుకుంటుంది జిన్వుకి డైరెక్ట్గా చెప్తే నేను తనని ఇష్టపడుతున్నానని, జిన్వు నన్ను క్రేజీ ఏమో అనుకుంటాడేమో అని ఆయన అనుకుంటుంది. సో ఫస్ట్ ఆయన జిన్వు ఒక సెంట్కి అట్రాక్ట్ అవుతుంది. అండ్ తర్వాత తనకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది అండ్ జిన్వు, అందుకే తను కనుక్కోవడానికి ట్రై చేస్తుంది జిన్వు గురించి. అండ్ జేజు ఐలాండ్ ఇన్సిడెంట్ తర్వాత అయితే ఆయన పడిపోతుంది జిన్వుకి, బికాజ్ జిన్వు తనని సేవ్ చేసిండు కాబట్టి. అండ్ ఆయన జిన్వుకి చెప్దాం అనుకుంటుంది, బట్ సిగ్గుపడుతూనే ఉంటుంది. సో ఆయన సిగ్గుపడడంతో జిన్వు అనుకుంటాడు ఆయన ఏదో కంఫంగా దాస్తుంది, బట్ తను చెప్పట్లే అని. దాంతో జిన్వు ఆయనతో అంటాడు, నువ్వు అసలు నాకు ఆన్సర్ ఇస్తావా అని. అండ్ దానికి ఆయన అంటే, నేను కంఫర్టబుల్గా బ్రతకాలనుకుంటాను, ఏంటి నేను అలా బ్రతకూడదా అని తను అంటది. దాంతో జిన్గాడు జిన్వుతో అంటాడు, నువ్వు ఆయన్ని చాలా పుష్ చేస్తున్నావు, తనకి జస్ట్ 22 years మాత్రమే, అతను ఒక ఎస్టర్న్ కంట్రీ బోర్డర్ మోస్తుంది అండ్ జేజు ఐలాండ్ ఇన్సిడెంట్ వల్ల మేబీ తనకి ట్రామా అయిందేమో, అందుకే తను మన గిల్లో జాయిన్ అవ్వాలనుకుంటుందేమో అని జిన్గాడు అంటాడు. బట్ జిన్వు ఎంపథైజ్ అయితే అవుతాడు, బట్ తను ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాలనుకుంటాడు ఆయన కోసం. సో దాంతో జిన్వు జిన్గాడిని షాప్కి పంపిస్తాడు స్నాక్స్ అండ్ డ్రింక్స్ తేయమని ఫర్ ఆహిన్. దాంతో జిన్గాడు వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఆహిన్ జిన్వుని అడుగుతుంది, ఇది ఎలాంటి టెస్ట్ అని. దాంతో జిన్వు షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆహిన్ ఒక టెస్ట్ కోసం కూడా చాలా స్పీడ్గా ఒప్పేసుకుందని. అండ్ టెస్ట్ ఏంటంటే జిన్వు సమన్ చేసిన షాడోని డిఫీట్ చేయడం. దాంతో ఆహిన్ అంటే నువ్వు నీ స్ట్రాంగెస్ట్ షాడోని సమన్ చేయాలని. అండ్ దానికి జిన్వు కూడా ఒప్పేసుకుంటాడు. అండ్ చాప్టర్ 112 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ చాప్టర్ 112 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 113 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వు టెస్ట్ ఇప్పుడే పెడదాం అనుకుంటాడు. దాంతో ఆహిన్ అంటది, ఇది ఎలాగో ఫైటింగ్ టెస్ట్ కాబట్టి మనం అసోసియేషన్ జిమ్ కి వెళ్దాం అని అంటది. అండ్ జిన్వుకి కూడా ఇదొక మంచి ఐడియా లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో జిన్వు టెస్ట్ చేయాలనుకుంటాడు, లేకపోతే ఎక్స్చేంజ్ స్కిల్ ఇద్దరు పీపుల్ ని ఒకేసారి ఎక్స్చేంజ్ చేయగలదా లేదా అని. దాంతో జిన్వు ఆయన్ని పట్టుకుంటాడు అండ్ ఎక్స్చేంజ్ అని అంటాడు. దాంతో ఆయన మనీ బ్లష్ చేస్తుంది అండ్ వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయిపోతారు టు ద జిమ్. అండ్ అప్పుడు అక్కడికి జిన్ గడు వస్తాడు విత్ స్నాక్స్, బట్ అక్కడ షాడో ఉంటుంది అండ్ ఆ షాడో జిన్ తెచ్చిన స్నాక్స్ ని తినేస్తాడు. దాంతో జిన్ గడు షాక్ అయిపోతాడు అండ్ మేజర్ ఆయన కూడా షాక్ అయిపోతుంది జిమ్ కి డైరెక్ట్ గా వచ్చేసినందుకు. అండ్ ఆల్సో జిన్వుకి ఇప్పుడు అర్థమవుతుంది లేకపోతే ఎక్స్చేంజ్ స్కిల్ ఎలా వర్క్ అవుతుందని. సో ఈ షాడో ఎక్స్చేంజ్ స్కిల్ ఒక గేట్ లాగా వర్క్ అవుతుంది అండ్ ఆ గేట్ కి ఎంట్రన్స్ ఏమో జిన్వు అండ్ షాడోస్ ఏమో ఎగ్జిట్. అంటే షాడోస్ ఒక లొకేషన్ ఎగ్జిట్. అంటే చూసారా జిన్వు ఈ స్కిల్ ని యూజ్ చేసి ఒక గేట్ ని క్రియేట్ చేయగలడు అండ్ ఈ స్కిల్ ని యూజ్ చేసి జిన్వు వాళ్ళు ఎక్కడికైనా పోగలడు. అండ్ తర్వాత జిన్వు ఆయనతో అంటాడు టెస్ట్ ని స్టార్ట్ చేద్దామని. బట్ ఆయన తన వెపన్ ని తీసుకురాలేదు కదా, బికాస్ నాకు తెలియదు కదా తను ఫైట్ చేయబోతుందని. అండ్ దాంతో జిన్వు అంటాడు, ఆ పికాక్సే కదా నీ వెపన్ అని. దాంతో ఆయన మళ్ళీ సిగ్గుపడుతుంది అని అంటది, అది నా వెపన్ కాదని. బట్ జిన్వు అంటాడు, నాకు తెలుసు నేను జస్ట్ జోక్ చేశాను అంటాడు. అండ్ తర్వాత ఆయన ఇక్కడ జిమ్ లో ఉన్న స్పేర్ వెపన్ ని తీసుకుంటది. సో ఈ వెపన్స్ ఆయన వెపన్ అంత గ్రేట్ గా ఉండదు, బట్ ఫైట్ చేయడానికి మాత్రం పనికొస్తుంది. అండ్ తర్వాత ఆయన రెడీ అవుతుంది ఫర్ ద ఫైట్. అండ్ జిన్వు అనుకుంటాడు ఆయన ఒక ఎస్ట్రన్ కంట్రూ కాబట్టి ఒక నార్మల్ షాడో సోల్జర్స్ ని సమన్ చేస్తే ఆయన ఆ షాడోని వేసి పడేస్తుంది. కాబట్టి దాంతో జిన్వు ఇగ్రెస్ ని సమన్ చేస్తాడు. అండ్ యాక్చువల్గా అయితే జిన్వు ఆయనకి ఏం చెప్తాడు, నేను నా స్ట్రాంగెస్ట్ షాడోని సమన్ చేస్తానని చెప్తాడు కదా. బట్ ఇప్పుడు తన స్ట్రాంగెస్ట్ షాడో ఎవరు బెరు, బట్ జిన్వు బెరుని సమన్ చేయడు, ఎందుకంటే ఆయన బెరుని చూస్తే మళ్ళీ ట్రామాటిక్ గా ఫీల్ అవుతుందని జిన్వు బెరుని సమన్ చేయడు. బట్ ఆయన అయితే ఫుల్ జోష్ లో ఉంటుంది ఫైట్ చేయడానికి. ఆ తర్వాత తన ఎనర్జీని కూడా రిలీజ్ చేస్తుంది. దాంతో జిన్వు అనుకుంటాడు నార్మల్ వెపన్ తో ఫైట్ చేస్తే ఇగ్రెస్ ఓడిపోతాడేమో అని. దాంతో జిన్వు ఇగ్రెస్ కి డీమన్ కింగ్ ని లాంగ్ స్పోర్డ్ ఇస్తాడు. అండ్ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇగ్రెస్ ఆయన మీద అటాక్ చేస్తాడు లాంగ్ స్పోర్డ్ తో. దాంతో ఫ్లోర్ విరిగిపోతుంది, బట్ ఆయన అయితే ఎస్కేప్ అయిపోతుంది. సో స్పోర్డ్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, బట్ ఆ స్పోర్డ్ తో ఇగ్రెస్ అటాక్ చేస్తున్నా కూడా ఒక్క అటాక్ కూడా ఆయనకి తగలదు. అంటే తను అంత స్పీడ్ గా డాజ్ అవుతున్నది అటాక్స్ తగలకుండా. అండ్ వేసే మనం గన్ చూసాం. అండ్ తను అనుకుంటాడు ఈ రోజు రిజర్వేషన్స్ ఏమి లేవు కదా జిమ్ లో, బట్ అయినా సరే ఎందుకు జిమ్ లో లైట్స్ ఆన్ ఉన్నాయని. దాంతో గన్ని కెమెరాలో చూస్తాడు అసలు ఎవరున్నారని జిమ్ లో.
అండ్ జిన్వు అండ్ ఆహిన్ని చూసాక గన్ని రిలీజ్ అవుతాడు. ఆహిన్ జిన్వుని లవ్ చేస్తుందని. దాంతో గన్ని తన అసిస్టెంట్ కి చెప్తాడు జిమ్ లో ఉన్న కెమెరాస్ అన్నిటిని ఆఫ్ చేయమని. అతను అనుకుంటాడు ఇట్స్ గుడ్ టు బి యంగ్ అని. అండ్ వేసే మనం ఇగ్రెస్ ని చూస్తాం అండ్ వాడి పని అయిపోతుంది. అంటే ఇగ్రెస్ గాడు ఓడిపోతాడు బై ఆహిన్. దాంతో ఆహిన్ జిన్వుని అడుగుతుంది ఈ షాడోని స్ట్రాంగెస్ట్ షాడోనైనా నువ్వు నీ స్ట్రాంగెస్ట్ షాడోని ఇంకా సమ్మన్ చేయలేదు కదా, తనని సమ్మన్ చేయి అని అంటది. దాంతో జిన్వు అంటాడు నువ్వు హర్ట్ అవ్వచ్చు అని. దానికి ఆహిన్ అంటది ఇట్స్ ఫైన్, నేను మళ్ళీ వాడితో ఫైట్ చేయాలనుకుంటున్నా అని అంటది. సో ఆయనకి తెలుసు జిన్వు దగ్గర బెరు ఉన్నాడని, బికాస్ తను వీడియో చూసింది కాబట్టి. దాంతో జిన్వు బెరుని సమ్మన్ చేస్తాడు. దాంతో ఆయన కొంచెం భయపడుతుంది. అండ్ చాప్టర్ 113 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 113 ఎండ్ దగ్గర చాప్టర్ 114 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వు అనుకుంటాడు కంపేర్ టు వేరే షాడో సోల్డర్స్ బెరు కూడా చాలా డిఫరెంట్, తన ఒక వెపన్ లాగా పుట్టాడు ఫర్ కిలింగ్ ద హంటర్స్. ఒకవేళ బెరు అండ్ ఆహిన్ సీరియస్ గా ఫైట్ చేసుకుంటే ఆహిన్ పని అయిపోతుందని జిన్వు అనుకుంటాడు. అండ్ తర్వాత బెరుగాడు జిన్వుని అడుగుతాడు ఆహిన్తో ఏం చేయాలని. అండ్ దానికి జిన్వు అంటాడు ఆహిన్ ని హార్మ్ చేయకుండా తనని డిఫీట్ చేయమని జిన్వు అంటాడు. దాంతో బెరుగాడు వాడి ఎనర్జీని రిలీజ్ చేస్తాడు. దాంతో జిమ్ లో ఉన్న అద్దరాన్ని కూడా విరిగిపోతాయి. అండ్ ఆహిన్ అనుకుంటది ఇలాంటి మోషతో జిన్వు ఫైట్ చేసిందని. అండ్ బెరుగాడు వాడి పెద్ద నేల్స్ తో ఆయన మీద అటాక్ అనుకుంటాడు. బట్ జిన్వు బెరుతో అంటాడు నువ్వు నీ నేల్స్ ని యూజ్ చేయకు, ఆహిన్ కి ఏమైనా అయితే నేను నిన్ను వదిలిపెట్టా అని జిన్వు అంటాడు. దాంతో బెరుగాడు ఎస్ మై కింగ్ అని అంటాడు. సో బెరుగాడు డిస్ట్రాక్ట్ అయ్యి ఉండడం చూసి ఆహిన్ బెరుగాడు మీద అటాక్ చేద్దామని అనుకుంటది. బట్ అప్పుడే బెరుగాడు ఆహిన్ వెనకాలకి వచ్చేస్తాడు జస్ట్ లైక్ ది లాస్ట్ టైం. బట్ ఈసారి ఆహిన్ కరెక్ట్ టైంకి బెరుగాడు మీద అటాక్ వేస్తుంది. బికాస్ సేమ్ మూవ్స్ మళ్ళీ పనిచేయవు కదా. బట్ బెరుగాడు ఆహిన్ స్పోన్ ని పట్టేసుకుంటాడు. అండ్ బెరుగాడు అనుకుంటాడు ఆహిన్ ని హార్మ్ చేయకుండా తనని డిఫీట్ చేయాలంటే తనకి నా ఓవర్ వెల్మింగ్ పవర్ ని చూపేయాలి, తనని భయపెట్టాలి, అప్పుడు తను ఓడిపోతుందని బెరుగాడు అనుకుంటుంటాడు. బట్ వీడు ఆలోచించే లోపు ఆహిన్ ఆగదు కదా. దాంతో తను వీడి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. బట్ బెరుగాడు కంటిన్యూస్ గా అటాక్స్ ని డాచ్ చేస్తూ ఉంటాడు ఈవెన్ తో షార్ట్ డిస్టెన్స్ అయినా సరే. దాంతో ఆహిన్ కూడా షాక్ అయిపోతుంది ఇంత షార్ట్ డిస్టెన్స్ లో అటాక్స్ ని ఎలా బెరుగాడు డాచ్ చేయగలుగుతాడని. సో అప్పుడే బెరుగాడు ఆహిన్ ఫేస్ దగ్గరికి వచ్చి గట్టి కలుస్తాడు. దాంతో ఆహిన్ వెనక్కి పడిపోతుంది. దాంతో జిన్వు ఆహిన్తో అంటాడు విన్నర్ ఎవరో తెలిసిపోయింది ఇక, ఆహిన్ నువ్వు సాటిస్ఫై అయిపోయింది కదా అని అంటాడు. బట్ ఆహిన్ అప్పుడే ఓడిపోవడానికి ఒప్పుకోదు, తను ఇంకా ఫైట్ చేయాలనుకుంటది. దాంతో జిన్వు అనుకుంటాడు అసలు ఆహిన్ ఎందుకంత మొండిగా బిహేవ్ చేసింది, తనకన్నా స్ట్రాంగ్ అప్పుడంతా ఫైట్ చేసింది. బెరుగాడు వేరే షాడోస్ కన్నా చాలా డిఫరెంట్, వాడు ఒక మర్డర్ వెపన్. ఈవెన్ నౌ బెరుగాడు వాడి కిల్లింగ్ ఇంటెంట్ ని సప్రెస్ చేసుకుంటుంటున్నాడు. ఆహిన్ తెలివి తక్కువ పని చేయకపోతే చాలు అని జిన్వు అనుకుంటాడు. అండ్ అప్పుడే బెరుగాడు వాడి నీల్స్ తో ఆహిన్ మీద అటాక్ చేస్తాడు. బట్ అఫ్ కోర్స్ ఆహిన్ డాచ్ చేస్తుంది. బట్ బెరుగాడు నీల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, వాడు స్క్రాచ్ చేయగలుగుతాడు ఫ్లోర్ ని. అండ్ మీకు గుర్తుంటే ఈ జిమ్ ని గ్రేటెస్ట్ మ్యాజిక్ స్టోన్స్ తో తయారు చేశారు. బట్ బెరుగాడు చాలా ఈజీగా స్క్రాచెస్ పెట్టగలుగుతున్నాడు, అంటే వాడు ఎంత స్ట్రాంగ్ గా చూడండి. అండ్ అప్పుడే ఆహిన్ తన డాన్స్ స్పోర్ట్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తుంది అండ్ బెరుగాడు మీద అటాక్ చేస్తుంది. బట్ స్పోర్డ్ బెరుగాడికి టచ్ అవడంతో ఆ స్పోర్డ్ విరిగిపోతుంది. బట్ అప్పుడు కూడా ఆహిన్ ఓడిపోవడానికి ఒప్పుకోదు, తన మాన అంతా యూజ్ చేసి బ్లేడ్ ఆఫ్ ది లైట్ స్కిల్ తో బెరుగాడిని స్టాబ్ వేస్తుంది. సో ఈ అటాక్ వల్ల ఒకేసారి పాత బెరుగాడు బయటకు వచ్చేసాడు, అంటే యాంకింగ్ గాడు బయటకు వచ్చేసాడు. అండ్ వాడు ఆహిన్ ని లేపేద్దామని ఆయన మీద అటాక్ చేయబోతాడు. బట్ అప్పుడే జిన్వు వచ్చి బెరుగాడిని ఆపేస్తాడు. దాంతో బెరుగాడు జిన్వుని అడుక్కుంటాడు నన్ను క్షమించమని. అండ్ తర్వాత జిన్వు ఆయనతో అంటాడు నువ్వు ఎందుకు ఇంతగానం చేస్తున్నావు మా గిల్లో జాయిన్ అవడానికి, నువ్వు ఇంతగానం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక టెస్ట్ మాత్రమే, నువ్వు నీ లైఫ్ ని రిస్క్ చేసేంత వర్త్ కాదు ఈ టెస్ట్, ఇప్పుడు చెప్పు నువ్వు ఇంతగానం ఎందుకు చేస్తున్నావు అని అంటాడు. బట్ దానికి ఆహిన్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వదు. దాంతో జిన్వు అంటాడు నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందా అని. బట్ దానికి కూడా ఆహిన్ ఆన్సర్ ఇవ్వదు. బట్ తను ఏమో చెప్దాం అనుకుంటుంది. దాంతో జిన్వు అనుకుంటాడు ఈ రీజన్ కూడా కాదా, అయితే ఇంకేం రీజన్ అని తను అనుకుంటుంటాడు. బట్ అప్పుడే ఆహిన్ అంటది ఎస్ ఐ థింక్ సో అని అంటది. అండ్ చాప్టర్ 114 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 115 లో మనం అమెరికాలో ఉన్న హంటర్స్ బ్యూరో బిల్డింగ్ ని చూసాం. అండ్ కానర్ అండ్ నార్మా కలిపి డేవిడ్ గడికి అపాలజైజ్ చేస్తారు, బికాస్ వాళ్ళు జిన్వుని తీసుకురాలేకపోయారు కదా అమెరికాకి. బట్ డేవిడ్ గాడు అంటాడు నాకు అపాలజీ వద్దు, అసలు ఏమైందో చెప్పమని డేవిడ్ గాడు అంటాడు. సో దాంతో కానర్ గాడు అంటాడు జిన్వు కింగ్స్ లో ఒకడని. దాంతో డేవిడ్ గాడు అంటాడు అయితే జిన్వు ఒక నేషనల్ లెవెల్ హంటర్ లెవెల్ ఉండడా అని. సో దాంతో నార్మా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జిన్వు పవర్స్ గురించి. సో ఈ అవేకనర్స్ పవర్స్ ని డ్రా చేస్తారు ఫ్రమ్ ద అదర్ సైడ్. సో ఆ అదర్ సైడ్ లో ఉన్న కనెక్షన్ ని నార్మల్ సెన్స్ చేయగలుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఆ అదర్ సైడ్ లో ఉన్న పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ అలా ఉన్నప్పుడు నార్మా ఆ అవేకనర్ లోపల చూస్తే అక్కడ చాలా బ్రైట్ లైట్ ఉంటుంది. అండ్ అలా బ్రైట్ లైట్ ఉన్న వాళ్ళని నార్మా కింగ్స్ అని పిలుస్తుంది. అండ్ కింగ్స్ అంటే నేషనల్ లెవెల్ హంటర్స్ అని అర్థం. బట్ జిన్వుకి ఎలాంటి కనెక్షన్ లేదు ఫ్రమ్ ద అదర్ సైడ్. తన లోపల చూసినప్పుడు నార్మాకి డార్క్నెస్ కనిపించింది. అండ్ ఆ డార్క్నెస్ తిరిగి నార్మా వైపు చూసింది, అందుకే తను చాలా భయపడిపోయింది.
సో దాంతో డేవిడ్ గాడు అంటాడు అయితే జిన్వు ఒక ఈవిల్ పర్సన్ అని. దానికి నార్మా అంటది నేను జిన్వు ఒక మంచోడో లేదా చెడ్డో అని చెప్పట్లేదు, నేను జస్ట్ తన పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జిన్వు తన పవర్ ని ఎక్కడి నుంచి బోరో చేసుకోవట్లేదు బికాస్ తనకి అదర్ సైడే లేదు కాబట్టి. అండ్ ఆల్సో జిన్వుకి ఎలాంటి లిమిటేషన్స్ లేవు, అంటే తను రోజు రోజుకి స్ట్రాంగ్ అవ్వగలడని తను అంటది. అండ్ తర్వాత డేవిడ్ గాడు ఫ్లోర్ B24 కి వెళ్తాడు అండ్ కార్నర్ గాడిని వాడితో పాటు రమ్మంటాడు. సో దానిలో డేవిడ్ గాడు కార్నర్ గాడితో అంటాడు జిన్వు అంత స్ట్రాంగ్ అయితే తనని మనము ఎలాగైనా అమెరికాకి తెప్పారని అంటాడు. అండ్ ఆల్సో డేవిడ్ గాడు అంటాడు నీకు ఫస్ట్ ఎస్రాన్ గేట్ గుర్తుందా అని. దానికి కార్నర్ గాడు అంటాడు అఫ్కోర్స్ నాకు గుర్తుంది, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూఎస్ లో ఒక పెద్ద డిస్ట్రక్షన్ జరిగింది ఒక ఎస్రాన్ టెన్షన్ వల్ల. అండ్ ఈ ఎస్రాన్ టెన్షన్ ని క్లియర్ చేయడానికి వాళ్ళన్న బెస్ట్ హంటర్స్ అందరు కూడా వస్తారు, బట్ వాళ్ళందరిలో ఓన్లీ 5 హంటర్స్ మాత్రమే సర్వైవ్ అవుతారు. అండ్ ఇప్పుడు మనం ఆ 5 సర్వైవర్స్ ని నేషనల్ లెవెల్ హంటర్స్ అని పిలుస్తాం బికాస్ వాళ్ళకి ఒక నేషన్ అంతా అథారిటీ ఉంటుంది కాబట్టి. సో వరల్డ్లోనే బెస్ట్ హంటర్స్ ని లేపేసింది ఎవరు కాదు, ఒక డ్రాగన్, అండ్ దాని పేరు కామిష్. సో ఈ కామిష్ వల్ల చాలా డిస్ట్రక్షన్ అయితే అయ్యింది, బట్ ఈ కామిష్ గడు పోతూ పోతూ ఒక స్మాల్ గిఫ్ట్ ని వదిలి వెళ్ళాడు. అండ్ అదేంటో కాదు ఒక రూన్ స్టోన్. సో ఇది ఒక మ్యాజికల్ రూన్ స్టోన్, బట్ నేషనల్ లెవెల్ హంటర్స్ లో ఎవరు కూడా మేక్ టైప్ ఆఫ్ హంటర్స్ లేరు కదా. సో అందుకే వీళ్ళు ఈ రూన్ స్టోన్ ని ఇక్కడే ఉంచారు, వీళ్ళకి ఎవరైనా మేక్ టైప్ ఆఫ్ హంటర్స్ దొరికితే వాళ్ళకి ఇద్దామని. అండ్ జిన్వు ఒక మేక్ టైప్ ఆఫ్ హంటరే కదా, మేబీ తనకి ఫ్యూచర్ లో దొరకచ్చేమో ఇది చూద్దాం. అండ్ వేసే మనం జిన్వుని చూస్తాం, అతను అనుకుంటుంటాడు లైక్ నేను ఏమైనా హ్యాండ్సమ్ గా అయ్యానా అని, బికాస్ ఆయన తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. సో దాంతో జిన్వు జీనాని అడుగుతాడు నేను ఎలా కనిపిస్తున్నానని. దానికి జీనా అంటే నేను ఒక బాంబ్ లాగా కనిపిస్తున్నానని. సో దాంతో ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటారు. అండ్ తర్వాత జిన్వు జీనాకి చెప్తాడు నేను ఒక గిల్ ని క్రియేట్ చేస్తున్నా అండ్ దానికి సోలో ప్లే అనే పేరు పెడదాం అనుకుంటున్నా అని అంటాడు. సో ఈ పేరు జీనాకి కూడా వీడ్ గా అనిపిస్తుంది. సో దాంతో జీనా ఆజిన్ అనే పేరుని సజెస్ట్ చేస్తుంది ఫర్ ద గిల్డ్. సో జీనాది పేరు రివర్స్ చేస్తే ఈ ఆజిన్ అనే పేరు వస్తుంది. సో జిన్వుకి కూడా ఈ పేరు నచ్చుతుంది. దాంతో జిన్వు ఫిక్స్ అయిపోతాడు ఈ పేరుని పెడదామని ఫర్ ద గిల్డ్. అండ్ వేసి మనం ఆహిని చూసాం, అతను బెడ్ మీద దొలుతుంటది. అతను అనుకుంటది నేను ఎందుకలా జిన్వుతో అన్నాను, నేను బేసికలీ కన్ఫ్యూజ్ చేశాను, ఇప్పుడు జిన్వు నా గురించి ఏమనుకుంటున్నాడేమో, తను నన్ను ఒక క్రేజీ ఉమెన్ అని అనుకుంటే బట్ తను నా లైఫ్ ని సేవ్ చేసిండు, అందుకని నేను తనని ఇష్టపడ్డా కాబట్టి కన్ఫ్యూజ్ చేశా. సో ఇట్స్ ఓకే అని తను అనుకుంటది. బట్ అప్పుడే ఆహిన్ అనుకుంటది టెక్నికల్ అయితే నేను గూగాడి హీలింగ్ ఎబిలిటీస్ వల్ల బ్రతికి ఉన్నానని అనుకుంటది. అండ్ అప్పుడే ఆయిన్కి గూగాడు కనిపిస్తాడు. అండ్ గూగాడు అంటాడు ఆయనతో నువ్వు జిన్వుకి చెప్పు తనని కేర్ఫుల్ గా ఉండమని విత్ హిస్ పవర్స్ అని అంటాడు. సో దాంతో ఆయన షాక్ అయిపోతుంది తనకి గూ ఎందుకు కనిపించిందని. అండ్ తను డిసైడ్ అవుతుంది గూ చెప్పింది త్వరగా జిన్వుకి చెప్పాలని. అండ్ చాప్టర్ 115 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ చాప్టర్ 160లో మనం నైట్ గిల్ ని చూస్తాం. సో వీళ్ళ ఏరియాలో ఒక ఏరంగ్ గేట్ ఓపెన్ అవుతుంది అనేది చాలా స్ట్రాంగెస్ట్ గేట్. సో దాంతో జాంగ్స్ గాడు గిల్ లోకి వెళ్ళదు అనుకుంటాడు బికాస్ వీళ్ళు కేర్ఫుల్ గా లేకపోతే వీళ్ళ గిల్డ్ మెంబర్స్ అందరు కూడా పోతారు కాబట్టి. బట్ జాంగ్స్ గాడి అసిస్టెంట్ విని రెచ్చగొడుతుంటాడు. లైక్ వాడు అంటాడు మన గిల్లు టాప్ గిల్లు ఒకటి, అలాంటిది మనం ఒక ఏరంగ్ గేట్ ని క్లియర్ చేయలేకపోతే మన గిల్డ్ పడిపోతుంది. అండ్ ఆల్సో మనం ఈ గేట్ ని క్లెయిమ్ చేయలేకపోతే ఫేమ్ గిల్డ్ వాళ్ళు ఆ ఏరంగ్ గేట్ ని క్లెయిమ్ చేసుకుంటారు. అన్నప్పుడు ఫేమ్ గిల్డ్ కి ఇంకా ఫేమ్ వస్తుందని అసిస్టెంట్ గాడు జాంగ్స్ గాని రెచ్చగొడుతుంటాడు. బట్ జాంగ్స్ గాడు కూడా ఏం చేయలేడు కదా బికాస్ ఏరంగ్ గేట్ లోకి వెళ్ళాలంటే వీళ్ళకి ఒక ఎస్రాంగ్ హంటర్ కావాలి. బట్ వీళ్ళ గిల్లో అందరూ కూడా ఏరంగ్ హంటర్స్, ఎవరు కూడా ఎస్రాంగ్ హంటర్స్ ఎవరు లేరు. అండ్ ఆల్సో వీళ్ళు వేరే గిల్ తో కొలాబ్ అయ్యి పోలేరు బికాస్ వేరే టాప్ గిల్స్ వీళ్ళకి హెల్ప్ చేయవు కాబట్టి. అండ్ చిన్న గిల్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయవు బికాస్ ఇది ఒక ఏరంగ్ డంజన్ కాబట్టి. సో అప్పుడే ఏరెన్ అనే అమ్మాయి అంటది మనం ఒక గిల్ తో కొలాబ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఒక పర్సన్ తో కొలాబ్ అయితే చాలు అని అంటది. అండ్ ఆ పర్సన్ ఎవరు కాదు మన జిన్వు. సో జిన్వుతో కొలాబ్ అయితే వీళ్ళ గిల్డ్ కి కొంచెం రికగ్నిషన్ వస్తుంది అండ్ వీళ్ళ గిల్డ్ కొంచెం పాపులర్ కూడా అవుతుంది కాబట్టి జాంగ్స్ గాడు ఒప్పుకుంటాడు జిన్వుతో కొలాబ్ అవ్వడానికి. దాంతో జాంగ్స్ గాడు బయలుదేరాడు టు మీట్ జిన్వు. అండ్ వేసే మనం జిన్వుని అండ్ జిన్ గాని చూసాం. అండ్ జిన్వు జిన్ గాని అడుగుతాడు ఆజిన్ అనే పేరు ఎలా ఉందని. సో కంపేర్ టు సోలో ప్లే ఈ పేరు బాగుంది కాబట్టి జిన్ గాడు ఒప్పేసుకుంటాడు ఈ పేరు గిల్ కి పెట్టడానికి. అండ్ తర్వాత జిన్వు అంటాడు ఇప్పుడు పేరు డిసైడ్ అయిపోయింది కాబట్టి మనకి థర్డ్ పర్సన్ కావాలని జిన్వు అంటాడు. సో దాంతో జిన్ గాడు అంటాడు నిన్న ఆహిన్ వచ్చింది కదా తనని ఎందుకు జాయిన్ చేసుకోలేదని. దాంతో జిన్వు అంటాడు నాకు కావాల్సిన పర్సన్ కాదు ఆయిన్, తను మన గిల్డ్కి సూట్ అవ్వదని అంటాడు. దాంతో జిన్ గాడు అనుకుంటాడు ఆయన ఒక ఎస్రాంగ్ అంటారు, అతను చాలా బ్యూటిఫుల్ పర్సన్ కూడా, అలాంటిది ఆయనే జిన్వుకి నచ్చలేదంటే ఇంకా ఆయన కన్నా మంచి హంటర్ మనకి దొరుకుతుందా అని జిన్ గాడు అనుకుంటాడు. అండ్ వాడు జిన్వుని అడుగుతాడు అయితే నీకు ఎలాంటి పర్సన్ కావాలని. దాంతో జిన్వు అంటాడు నాకు ఒక పర్సన్ కావాలి విత్ హంటర్స్ లైసెన్స్ అండ్ వాడికి అసలు ఇంట్రెస్ట్ ఉండకూడదు గిల్డ్ యాక్టివిటీస్ లో అండ్ వాడు ట్రస్ట్ వర్తీగా ఉండాలని జిన్వు అంటాడు. దాంతో జిన్ గాడు ఆలోచిస్తాడు అలాంటి పర్సన్ ఎవరున్నాడని. అండ్ అప్పుడే అక్కడికి జాంగ్స్ ఇక్కడ
వచ్చేసాడు విత్ హిస్ అసిస్టెన్స్ అండ్ జాంగ్సీ గాడు డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసాడు అండ్ జిన్వుకి ఆ గేట్ ని చూపిస్తాడు అండ్ ఆ గేట్ ఒక ఎయిరన్ గేట్ అని చెప్తాడు అండ్ ఆల్సో గేట్ భూసన్ లో ఓపెన్ అయిందని అండ్ ఇది చాలా పెద్ద గేట్ అని కూడా జాంగ్సీ గాడు చెప్తాడు. సో దాంతో జిన్వు అనుకుంటాడు ఈ గేట్ భూసన్ లో ఓపెన్ అయింది కాబట్టి అటు నుంచి అంటే జూహీని కలిసి సూషి తింటా అని జిన్వు అనుకుంటాడు. ఆ తర్వాత జాంగ్సీ గాడు జిన్వుతో అంటాడు నువ్వు మాతో పాటు గేట్ లోపలికి వస్తే నేను మీకు 20% ప్రాఫిట్ ఇస్తానని అంటాడు. సో యాక్చువల్గా అయితే ఎస్ ర్యాంక్ హంటర్స్ కి ఓన్లీ 10% ప్రాఫిట్ మాత్రమే ఇస్తారు ఏ గిల్డ్ వెళ్ళినా సరే. బట్ జాంగ్సీ గాడు 20% ఇస్తా అంటున్నాడు. బట్ జిన్వు 50% ప్రాఫిట్ ని డిమాండ్ చేస్తాడు. బికాస్ జిన్వు ఇప్పుడు ఒక ఇండివిజువల్ కాదు కదా, ఇప్పుడు తనకి ఒక గిల్డ్ ఉంది కదా హాజిన్ గిల్డ్, అందుకే తను 50% ప్రాఫిట్ ని డిమాండ్ చేస్తాడు. దాంతో జాంగ్సీ గాడు కొంచెం బేరం ఆడతాడు. బట్ జిన్వు అసలు తగ్గడు. దాంతో జాంగ్సీ గాడు ఒప్పేసుకుంటాడు ఫర్ 50% ప్రాఫిట్. అండ్ వాడు జిన్వుతో అంటాడు నీకు ఎలాగైనా ఎక్కువ ప్రాఫిట్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు గేట్ లో ఉన్న బాస్ లెవెల్ మాన్స్టర్స్ ని చూసుకోవాలని అంటాడు. అండ్ దాంతో జిన్వు కూడా ఒప్పేసుకుంటాడు ఫర్ ద డీల్. అండ్ తర్వాత జాంగ్సీ గాడు జిన్వుని తనతో పాటు రమ్మంటాడు. బికాస్ వాళ్ళు రేపే రేట్ కి వెళ్ళిపోతున్నారు కాబట్టి, బికాస్ ఈ గేట్ ఓపెన్ అయ్యి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కాబట్టి వీళ్ళు రేపే రేట్ కి వెళ్ళిపోతున్నారు. బట్ జిన్వు జాంగ్సీతో అంటాడు నో, నేను మీతో పాటు రాలేను, నాకు రాత్రికి పని ఉంది, నేను డైరెక్ట్ గా రేపు గేట్ దగ్గరికి వచ్చేసాను అంటాడు. సో అప్పుడే జాంగ్సీ గాడే అసిస్టెంట్ జిన్వు షాడోని గమనిస్తాడు. అండ్ జిన్వు షాడో కొంచెం మూవ్ అవుతుంది. దాంతో పాటు షాక్ అయిపోతాడు షాడో మూవ్ అయ్యిందని. సో అప్పుడే జిన్వుకి కాల్ వస్తుంది ఫ్రమ్ హిస్ మామ్. సో వాళ్ళ మామ్ కొత్త ఫోన్ కొంటది. సో అందుకే తను జిన్వుకి కాల్ వస్తుంది తన వాయిస్ వినడానికి. అండ్ నెక్స్ట్ డే మనకి భూసన్ లో ఓపెన్ అయిన గేట్ ని చూపిస్తారు. అండ్ జాంగ్సీ గాడు గిల్డ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు గేట్ లోపలికి వెళ్ళడానికి. బట్ జిన్వు రాడు. అండ్ ఇంకా రేట్ స్టార్ట్ అవడానికి 5 minutes మాత్రమే ఉంటుంది. అండ్ వేసి మనం జిన్వుని చూస్తాం. అతను అనుకుంటుంటాడు వర్షం పడేలాగా ఉంది, జీనా గొడుగు తీసుకెళ్ళిందా లేదా అని. అండ్ తర్వాత జిన్వు షాడో ఎక్స్చేంజ్ యూజ్ చేసి గేట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ వేసి మనకి జీనా స్కూల్లో 3 స్టూడెంట్స్ ని చూపిస్తారు. సో వీళ్ళు ముగ్గురు ఆర్ట్ క్లాస్ కి వెళ్తారు. బికాస్ వాళ్ళ టీచర్ వాళ్ళకి చెప్తాడు టు బ్రింగ్ ప్లాస్టిక్ ఫిగర్స్ అని. సో అందుకే వాళ్ళు ఆర్ట్ క్లాస్ కి వస్తారు. అండ్ ఈ ఆర్ట్ క్లాస్ ని ఒక సెమిస్టర్ నుంచి యూజ్ చేయట్లేదు ఎవరు కూడా. అండ్ అప్పుడే ఈ స్టూడెంట్స్ కి ఆర్ట్ క్లాస్ లో ఒక గేట్ కనిపిస్తుంది. అండ్ ఈ గేట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక సెమిస్టర్ అయింది, అంటే ఒక 6 months అయింది, అంటే మాన్స్టర్స్ ఇప్పుడు బయటికి రావచ్చని అర్థం. అండ్ అప్పుడే ఆ గేట్ లో నుంచి ఐ హాక్స్ బయటకు వస్తాయి అండ్ ముగ్గురు స్టూడెంట్స్ ని వేసి పడేస్తాయి. అండ్ చాప్టర్ 116 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ ఇది సోలో లెవెలింగ్ చాప్టర్ 112 to 116 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 6Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 6K కూడా రీచ్ చేయించేసండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి. జెన్యూన్ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.